ప్రభుత్వం లీకులు ఇస్తుంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పేసి మరో పక్కన బీసీ సంఘాలు కూడా భగ్గుమనే పరిస్థితి. ఎందుకంటే మొన్న ప్రకటించిన 42% రిజర్వేషన్ ఇప్పటికీ ఎటు తేలిన పరిస్థితి. సో 42% రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే మాత్రం అస్సలు బాగుండదని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితిపై మనతో మాట్లాడడానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ఉండబోతుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ అయితే లీకులు ఇస్తుంది, మరి 42% రిజర్వేషన్ అమలవుతుందా కాదా, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే కామారెడ్డి మేనిఫెస్టోలో డిక్లేర్ చేసినారు. బీసీ డిక్లరేషన్లో ఇచ్చినారు. సో అందులో ఏం రాశారు, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపటినే కులగణన చేసి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి 23% రిజర్వేషన్ను మేము 42% పెంచుతాము. ఓ 25,000 మంది కొత్త ప్రజాప్రతినిధులు వస్తారు. తర్వాత ఈ కేటగరైజేషన్ కూడా చేస్తాము, ABCDE అని. సో అట్లా చెప్పిన వాళ్ళు ఇమ్మీడియట్గా అధికారంలోకి రాగానే చిత్తశుద్ధితోటే ఒకటి కులగణన చేస్తామని చెప్పేసి ఒకటి అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. ఆ తర్వాత మర్చిపోయినారు. మళ్ళీ బీసీ సంఘాలని పోరాటం చేస్తే కులగణనకు వాళ్ళు ఒప్పుకున్నారు, కులగణన చేశారు. కులగణన చేసిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ పెంచడానికి స్థానిక సంస్థలే కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా 42% పెంచుతూ అసెంబ్లీలో ఒక చట్టం పాస్ చేసినారు, బిల్ పాస్ చేశారు. అదేవిధంగా కౌన్సిల్లో కూడా చేసి రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపినారు. మరి ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి? ఇక్కడ అఖిలపక్షాన్ని కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఈ అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్రానికి వెళ్ళాలి. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రిని ఒప్పించి అక్కడ మనం దాన్ని 9th షెడ్యూల్లో పెట్టేలాగా మనం అక్కడ పార్లమెంట్లో పాస్ చేయించాలి. ఈ పని ఇక్కడ చేయాల్సింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ఈ 42% రిజర్వేషన్ అనేటువంటిది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, మేము చేసిన పని మేము చేశాము, బాల్ ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది, బీజేపీ పరిధిలో ఉందని చెప్పేసి డాటా వేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు కానీ బీసీలు కానీ ఎవరిని నమ్మాలి? ఇప్పుడు కాంగ్రెస్ని నమ్మాలా లేకపోతే బీజేపీని నమ్మాలా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు ఒక ప్రకటన చేసినారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి పాస్ చేస్తామని చెప్పినారు. వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టిస్తామని. మరి ఎందుకు తీసుకెళ్తలేరు? ఎవరు ఆపుతున్నారు? సరే, ఇప్పుడు మీకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగినారు, ఇవ్వలేరు అని అంటే మొదలైతే మీరు ఇక్కడ అఖిల పక్షాన్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. ప్రధానమంత్రి ఇవ్వకపోతే మీరు పోయి ఢిల్లీలో ధర్నా కూర్చోండి. ఎందుకు ఇస్తలేరు? అది ఆ చిత్తశుద్ధి నిరూపించుకోమని చెప్తున్నాం మేము మొదలు. సో ఇవాళ బీజేపీ ఉన్నారు, వాళ్ళు అనుకుంటే తక్షణం చేసుకుంటారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు ఎవరు రోడ్ల మీద ధర్నాలు చేసినారు, ఎవరు పోరాటాలు చేసినారు? మీకు ఇవ్వాలనిపించింది, టకీమని మూలబడ్డటువంటి కమిషన్ రిపోర్ట్ తీసి ఒక్క 10 రోజులలో మీరు ఈడబ్ల్యూఎస్ 103వ రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చేస్తారు. మరి ఇక మీకు కావాలనుకున్నప్పుడేమో అనేకమైన చట్టాలు చేస్తారు. అప్పటిదప్పుడే మీరు వక్ఫ్ బోర్డు యాక్ట్ చేస్తారు, అప్పటిదప్పుడే మీరు ఆర్టికల్ 370 తీసేస్తారు, అప్పటిదప్పుడే ఇంకొక యాక్ట్లు తెస్తారు. కానీ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ చట్టం వచ్చేస్తే మాత్రం దాని మీద ఉలుకుండదు, పలుకుండదు, దాన్ని తీసి పక్కన పడేస్తారు. సో మేము ఇద్దరిని ప్రశ్నిస్తున్నాం. మేము ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మీ ఎవరికి కూడా మీకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఓసీల మీద ఉన్న చిత్తశుద్ధి మరి బీసీల మీద ఎందుకు లేదు? మీరు ఎవరు అడిగిన 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. అట్లనే రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ 10% అప్ టు 10% అని ఉంది. అందులో 10% ఇవ్వాలని ఏం లేదు. ఇవాళ తమిళనాడు గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వమని చెప్పిండ్రు, హైకోర్టులో కూడా ఎఫిడవిట్ వేశారు. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తలే. ఛత్తీస్గఢ్ 4%కి ఇచ్చారు, తర్వాత వాళ్ళు విడ్రా చేసుకున్నారు. సో 10% ఇవ్వాలని ఏముంది? వాళ్ళ జనాభా ప్రకారం ఏముందో మీ దగ్గర లెక్కలు లేవా? సమగ్ర కుటుంబ సర్వే చేశారు అప్పుడు. మరి ఆ సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీలు ఎంతమంది ఉంటారో, అందులో ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉంటారో చూసుకొని రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదా? మీరేమో అన్ని పార్టీలు అంతే, బీసీలకు వచ్చేసే వారికి ఎట్లా వాళ్ళని మోసం చేయాలి, ఏ విధంగా వాళ్ళని అణచివేయాలి, వాళ్ళ కోటాను ఇవాళ మేము ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది తప్ప ఇంకేమీ లేదు. ఇవాళ దేశంలో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళ కోటా వాళ్ళకు ఉంది, జనాభా దామాషా ప్రకారం. అట్లానే ఓసీలకు 10% లేని ఓసీలకు కూడా 10% ఉంది. మరి ఎవడి కోట ఎవడు తింటున్నాడు ఈ దేశంలో? ఇప్పుడు మా సీట్ల మీద మీరు కబ్జా చేసి కూర్చున్నది. అటు రాజ్యాంగబద్ధంగా కూడా మాకు రావాల్సినటువంటి రాకుండా చేస్తున్నారు. ఇంకా మాకు ఈ రాజ్య వ్యవస్థలో స్థానం లేదు, ఆర్థిక వ్యవస్థలో స్థానం లేదు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ లేదు, నామమాత్రం ఇస్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భంగా బీసీలు సంఘటితమై పోరుబాట పట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు? బీజేపీ కూడా చాలా క్లారిటీగా చెప్తుంది కదా, 9th షెడ్యూల్ అనేది అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటుందని చెప్పేసి బీజేపీ అంటుంది. కాంగ్రెస్ మరి ఏమో మేము చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ మాత్రం అన్న వేసామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. మరి ఎట్లా ఎవరిని నమ్మాలి? ఇప్పుడు
మాకున్నటువంటి సమాచారం అంటే రాజ్యాంగపరమైనటువంటి నాలెడ్జ్ ప్రకారం కూడా ఏంటంటే కోర్టుల జడ్జిమెంట్స్ను మనం నుంచి రక్షించుకోబడాలంటే మనం 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించుకుంటేనే ఆ రక్షణ ఉంటుంది, లేకుంటే ఉండదు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు అని మీకు 2-3 ఉదాహరణలు చెప్తా. ఇదే రాష్ట్రంలో కూడా మీరు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మురళీధరరావు కమిషన్ రికమెండేషన్స్ తోటి 44% రిజర్వేషన్ పెంచుతూ జీవోలు ఇచ్చారు. ఏమైంది? 3 జీవోలు ఇచ్చాడు ఆయన, 16, 56, 57, 58 అనుకుంటా. సో ఆ 3 జీవోలను హైకోర్టు తక్షణం కొట్టేసింది. మళ్ళీ 25% ఇవ్వడం జరిగింది. మొన్న కులగణన చేసినాక మన నితీష్ కుమార్ గారు కూడా బీహార్లో వారు రిజర్వేషన్ పెంచుతూ జీవో ఇస్తే కొట్టేశారు. ఒక 2-3 నెలలు ఆ జీవో కొంత అమల్లో ఉండే, ఈ లోపల కొన్ని రిక్రూట్మెంట్ చేసినారు. ఆ తర్వాత హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది. సో అదే తమిళనాడు వచ్చేస్తే గత 30 సంవత్సరాల నుంచి 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు 94లో చట్టం చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. సో మనం కూడా ఆ పద్ధతి పోతే మనకు కూడా రక్షణ ఉంటుందని మా ఉద్దేశం. అంతేగాని మాకు 42% ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, మరి మీరు ఆ ప్రొవిజన్స్ చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. ఎవడొద్దన్నాడు? మాకు కావాల్సింది మాకు 42% కావాలి. ఎట్లా వస్తే మాకేంటి? మేము ఇప్పుడున్న ప్రొవిజన్లో మాకు ఆ చట్టం ద్వారా ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నాం. కాదు వేరే ద్వారా ఉందంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రొవిజన్స్ ఏదో చూపించండి, వాళ్ళతో మాట్లాడండి, ఇప్పియండి. అది మేము కోరుకునేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఒక వైపు ఉంది, కాంగ్రెస్ ఒక వైపు ఉంది. ఎవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు కాకపోతే బీసీలకు వచ్చే నష్టం ఏంటి? 100% బీసీలు నష్టపోతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలో 23% నుంచి 42 19% మేము నష్టపోతాం. ఒకటి. రెండవది ఏంటంటే మరోసారి దగాకు గురవుతారు. మీరు 42% ఇస్తామని చెప్పి నమ్మించి మరి ఇప్పుడు ఇవ్వకపోతే వంచినట్టు కాకపోతే ఏమవుతుంది అది? కాబట్టి 42% ఇవ్వాల్సిందే. బీసీ సంఘాల మటుకు ఇవ్వకపోతే మటుకు వాళ్ళ కార్యాచరణ ప్రణాళిక వాళ్ళు ఖచ్చితంగా ప్రకటిస్తారు. సో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇమీడియట్గా ఒక పెద్ద మనసుతో అందరినీ పిలిపించండి, మాట్లాడండి, ఐక్య కార్యాచరణ కమిటీని తీసుకెళ్ళేసి అఖిలపక్ష పార్టీని తీసుకెళ్ళేసి మన ప్రధానమంత్రిని కలవండి అని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో బీసీ డిక్లరేషన్ చెప్పేసి నిజామాబాద్ డిక్లరేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీసీలు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.